నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. హలో సార్. సార్, మకర రాశి మకర రాశి వాళ్ళకి ఎక్కువగా అంటే వ్యాలంటైన్గా ఉండేటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ లవర్స్, అండ్ వీళ్ళ గురించి మీరు చెప్పాలి అంటే ఎలా అనాలిసిస్ చేస్తారు? మకర రాశి వాలంటైన్ అంటే వాళ్ళు దే ఆర్ నాట్ జస్ట్ వాలంటైన్స్, దే ఆర్ ఈవెన్ ట్రైస్ టు బికమ్ గాడ్ ఫాదర్స్. సో గాడ్ ఫాదర్ వాలంటైన్ అని మీరు అనుకోవచ్చు. అంటే గాడ్ ఫాదరిజం అంటే వాళ్ళు ఒక మనిషిని ప్రేమించేటప్పుడు వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళలాగా చాలా టైం తీసుకుంటారు. వాళ్ళు తొందరపడి ప్రేమించేసి వీళ్ళకి నచ్చేవి కొన్ని ఉంటాయి. అందంగా ఉండే వాళ్ళని వీళ్ళు ఎక్కువ చూస్ చేసుకుంటారు. మకర రాశిలో ఉన్న అమ్మాయి అయితే షీఈస్ ఫాండ్ ఆఫ్ బ్యూటీ. అందానికి చాలా టాప్ ప్రయారిటీ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు అందానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఎదుటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు డబ్బు ఉన్నాళ్ళ లేనో చూడరు. వాళ్ళు ఏం చూస్తారంటే నిజాయితీ ఉందా చూస్తారు. ఎందుకంటే నిజాయితీ, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ, ముఖ్యంగా టఫ్ టైం మేనేజ్మెంట్, సెల్ఫ్ మేనేజ్మెంట్, ఇవి జీవితంలో ప్రాక్టికల్గా పనికొచ్చే విషయాలు. ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఇవి తప్ప మిగతావి ఏవి పనికిరావు. ఒకవేళ మిగతావి పనికొచ్చినా కానీ అవి అవసరానికి మాత్రమే అనేటువంటి ఒక పరిపక్వత కలిగినటువంటి రాశి మకర రాశి. ఓకే. చాలా చిన్న వయసులోనే వీళ్ళకి మేధస్సు, ఇంటెలిజెన్స్, ఇంకోటి ఈవెన్ జీనియస్ బ్రెయిన్ ఉంటుంది వీళ్ళకి. కుటుంబ బాధ్యతలు, స్నేహితులు, సామాజిక బాధ్యతలు, ఈ మూడు నిర్వర్తించేటప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా మంచి సోషల్, ఫ్యామిలీ, పర్సనల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి చతురత వింటుకుంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళు ఎంతో సున్నితంగా ఉంటారు, మాట పడరు, మాట అనిపించుకోరు. అందుకే చూడండి, మకర రాశిలో పుట్టిన వాడు ఉద్యోగం చేస్తావంటారు, లేదు లేదు నేను ఉద్యోగం ఇప్పిస్తా అంటాడు. నేను ఉద్యోగం ప్రొవైడ్ చేస్తా అంటాడు తప్ప నేను ఉద్యోగం చేస్తా అని చెప్పాడు. ఎందుకు? వీళ్ళకి ఆబ్లిగేషన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు. బాసిజం, వీళ్ళ మీద ఎవరైనా అథారిటీ ఉంది, సో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళతో పాటు వెళ్ళేటువంటి లక్షణాలని తీసుకోరు. వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ప్లానింగ్ చేస్తారు, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆ తర్వాత దాని నుంచి ఎట్లా మనీ మొబిలైజ్ చేయాలన్నటువంటి థింకింగ్ వీళ్ళకి చిన్న వయసులో నుంచి ఉంటుంది. వెరీ ప్రొటెక్టివ్ పీపుల్ అండ్ వెరీ స్మార్ట్ పీపుల్ ఈక్వల్లీ. ప్రొడక్టివిటీ 100% దే ఆర్ వెరీ ప్రొడక్టివ్ పీపుల్. బట్ ఏంటంటే వీళ్ళకి స్కూల్ ఏజ్లో నుంచి కూడా నేను చెప్పా కదా, వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా హై ఉంటాయి. వీళ్ళ సున్నితత్వం ఏంటంటే వీళ్ళకి కంపారిజన్స్ ఉంటాయి. కంపారిజన్ అంటే ఒకళ్ళతో పోల్చుకోవడం ఎప్పుడు. సో ఎప్పుడు పోల్చుకోవడం అన్నది కూడా మీరు ప్రొడక్టివిటీ అన్నారు చూడండి. వేరే వాళ్ళతో ప్రొడక్టివ్గా పోల్చుకొని ముందుకెళ్ళేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. వేరే వాళ్ళతో పోల్చుకొని ఇన్ఫీరియర్ అయిపోయి కొంత ఉదాసీనత, నర్వస్నెస్, ఇవి కూడా వీళ్ళు మీరు రెగ్యులర్గా చూడొచ్చు. సో వీళ్ళకి డిఫాల్ట్ పర్సనాలిటీలో బై బర్త్ 10 మందిలో 8 మందికి వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అమ్మాయికి ఉంటాయి, అబ్బాయికి కూడా ఉంటాయి. కొంచెం బద్ధకం కూడా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువ ఉన్నోడు బద్ధకం ఉంటుంది, తెలుసు కదా మీకు. కూర్చున్న చోట పనులు చేయించుకుంటారు, స్మార్ట్ పీపుల్. సో వీళ్ళు చిన్నప్పటి నుంచి మకర రాశిలో పుట్టిన అమ్మాయిలు అయితే వీళ్ళు చాలా ఎర్లీ ఏజ్ నుంచి కర్కాటక రాశి వాళ్ళలాగానే వీళ్ళకు ప్రేమలు, రిలేషన్స్, కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా చిన్న ఏజ్లో అంటే స్కూలింగ్ ఏజ్లో ఈ ఇన్ఫాచ్యుయేషన్ లెవెల్ హై ఉంటుంది. బట్ ఒకసారి వీళ్ళు వన్స్ దే ఆర్ ఆన్ టు రిలేషన్, ఒకవేళ వీళ్ళు ఇన్ఫాచ్యుయేషన్ లెవెల్లోకి వెళ్ళి ఒక అమ్మాయితో అబ్బాయి కానీ, అబ్బాయితో అమ్మాయి కానీ మకర రాశిలో పుట్టిన వాళ్ళ రిలేషన్లోకి వస్తే కూడా దే విల్ బికమ్ వెరీ ఫోకస్డ్ అండ్ సీరియస్. ఏ కారణం లేకుండా అనవసరంగా రిలేషన్స్ బ్రేక్ చేసుకునేటువంటి లక్షణాలు తక్కువ ఉంటాయి. కానీ ఒక్క చిన్న కారణం చాలు వీళ్ళు ఎప్పుడన్నా బ్రేక్ అప్ చేసుకోవచ్చు. ఆ చిన్న కారణం ఏంటంటే వీళ్ళని ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడడం అన్నది రెగ్యులర్గా చేస్తే, ఇంకొకళ్ళ ముందు వీళ్ళు ఎవరైనా చులకన చేసిన, ఈ రెండు స్మాష్ చేసేస్తాయి రిలేషన్. ఎందుకంటే వీళ్ళకి ఎవరినైనా ఆర్గనైజ్ చేయగలను, ఎవరినైనా నేను నా తెలివితేటలతో వాళ్ళని నా కంట్రోల్లోకి తెచ్చుకోగలను అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో వీళ్ళు మాట్లాడేది మొత్తం వీళ్ళు చేస్తారా లేదా అంటే చాలా మటుకు దాన్ని ఎడిటింగ్లో తీసేస్తారు. సో వీళ్ళ మాటల్ని బట్టి మీరు ముందుకెళ్ళదు. వీళ్ళు మాట్లాడుతూ వాళ్ళ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళు వెరీ స్మార్ట్ ఉంటారు. వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు మీకు ఒక ప్రొజెక్షన్ వస్తుందా లేదా నా గురించి? అవును. నా పర్సనాలిటీ మీకు ఒక రకంగా అనిపిస్తుంది వెన్ ఐమ్ టాకింగ్, షేరింగ్ ఎమోషన్స్ అండ్ ఆల్. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళు ఇంకోటి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తారు మిమ్మల్ని. మీరు వాళ్ళని ఎన్ని మాయమాటల్లో పెట్టినా కానీ వాళ్ళ బ్రెయిన్ ఎంత షార్ప్ ఉంటుందంటే అలర్ట్ అయిపోతుంది. మీరు ఎక్కడన్నా వాళ్ళని డిసీవ్ చేస్తున్నారు,
లేక డిస్కనెక్ట్ చేస్తున్నారు. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు మిమ్మల్ని బ్లైండ్లీ ఆప్టిమిస్టికల్లీ యాక్సెప్ట్ చేస్తే తప్ప మీరు ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళని మోసం చేయడం అంత ఈజీ కాదు. ఓకే. వీళ్ళ ప్రేమ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, వీళ్ళు ఒక వ్యక్తి ఒకవేళ వీళ్ళని ఎవరన్నా ఇట్లా చాలా చులకన చేసి మాట్లాడడం, ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడితే అంతే ఈక్వల్గా వీళ్ళు వాళ్ళ మీద కక్ష సాధింపు లక్షణాలు కూడా వీళ్ళు పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. Disloyalty కానీ అసలు చాలా చాలా డ్యూరేషన్ వరకు పేషెన్స్ ఉంటాయి వీళ్ళకి. తొందరగా కన్క్లూజన్కి రారు కర్కాటక రాశి వాళ్ళలాగా, మ్మ్. వీళ్ళు తులారాశి వాళ్ళలాగా. కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళు ఛాన్స్ ఇస్తారు. అవతల వాళ్ళు ఎందుకు ఏంటి అన్నది రిలేషన్స్లో ఉన్నప్పుడు చాలా ట్రై చేస్తారు. ఒకవేళ రిలేషన్ తో ఉండి వీళ్ళతో డిస్లాయల్ గా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్, పార్ట్నర్ సిచ్యువేషన్? ఇప్పుడు మకర రాశి వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళని ఎవడన్నా చంపడానికి వస్తున్నాడని తెలిసి ఉంటుంది వాడికి. వాడితోని కూర్చుంటే చనిపోతామని కూడా తెలుసు వాళ్ళకి, వీడు చంపడానికి వచ్చాడని. వాడితో కూడా నవ్వుతూ మాట్లాడతారు వాళ్ళు. ఓకే. అంటే వాడి ప్లాన్ వాళ్ళకుంటే వీళ్ళ ప్లాన్ వీళ్ళకు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళలో 4-5 పర్సనాలిటీస్ ఉంటాయి, ఒక పర్సనాలిటీ ఉండదు. ఒక ఇండస్ట్రియలిస్ట్ పర్సనాలిటీ ఉంటుంది, ఒక వెరీ పొసెసివ్ లవర్ ఉంటాడు, అవి మీరు అనే భాషలో చెప్పాలంటే పొసెసివ్ వాలంటైన్ ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం ఒక డాన్, నేను చెప్పా చూడండి, ఒక గాడ్ ఫాదర్, అంటే ఒక వ్యవస్థని శాసించేటువంటి సామర్థ్యం, ప్రణాళిక, తెలివితేటలు వీళ్ళకు ఉంటాయి. వీళ్ళు ఫీల్ అవుతారా లేకపోతే ఉంటాయా? ఎస్, ఉంటాయి. 10 మందిలో 7 మందికి ఉంటాయి. అయితే ఇందులో ఈ ముగ్గురు ఎగ్జంప్షన్ చెప్పా కదా మీకు, వాళ్ళు ఒక యాంగిల్ ఏంటి చెప్పాలంటే వీళ్ళు ఒకళ్ళతో పోల్చుకునే స్వభావం ఉంటుంది కదా. వాడు చేశాడు నేను చేయలేనా అనే కంపారిజన్ నుంచి ప్రతి పని స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యి ఇన్కన్సిస్టెంట్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకెందుకు ఉండా కూడా నేను ట్రై చేస్తా. అమ్మాయి అయితే వాడికి బాయ్ ఫ్రెండ్ ఉంది, నాకు లేదు, నేను ఎందుకు చేయను. సో ఈ కంపారిజన్స్లోకి వెళ్ళి ఈ 30% పీపుల్ ఎవరైతే ఉంటారో అదంతా ఈజీ కదా అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బూకర్ ప్రైజ్ ఉంది, ఒక బెస్ట్ నావలిస్ట్కి ఇస్తారు. అది బూకర్ ప్రైజ్ నావల్ చదువుతారు వీళ్ళు, అవార్డు వచ్చింది, చదివి ఇంతకంటే నేను బాగా రాస్తానని నెక్స్ట్ డే పెన్ను పేపర్ స్టార్ట్ చేస్తాడు. అది 10 ఏళ్ల తర్వాత కూడా ఫస్ట్ పేపర్ కూడా నింపరు. నేను చెప్పేది ఈ 10లో ఈ ముగ్గురు, ఈ 3 కేటగిరీ ఆఫ్ పీపుల్. అంటే వెరీ ఇమాజినేటివ్, ఇన్ప్రాక్టికల్, కైండ్ ఆఫ్ లో సెల్ఫ్ ఎస్టీమ్, నర్వస్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఈ కేటగిరీ ఉంటాయి. బట్ 6 out of 7 out of 10 బట్ జీనియస్ ఉంటారు వాళ్ళు పక్కా. ఓకే. అయితే వీళ్ళలో లవ్ అండ్ లస్ట్ ఎలా ఉంటుంది? పర్సెంటేజ్ ఆఫ్ లవ్ ఎంత, పర్సెంటేజ్ ఆఫ్ లస్ట్ ఎంత? లస్ట్ యాంగిల్ అయితే వీళ్ళు రెగ్యులర్ సెక్షువల్ ఇంటరాక్షన్ లేకుండా ఉండలేరు. ఫిజికల్ ఇంటిమెసీ అనండి లేదా సెక్షువల్ ఇంటరాక్షన్ అనండి, అది లేకుండా వీళ్ళు ఉండలేరు. ఈజ్ ఇట్ అంటే మనకి లవ్లో లస్ట్ ఉంటుంది కానీ లస్ట్లో లవ్ ఉండదు. ఆ లస్ట్ అనే భాగంలో వీళ్ళకి మీరు ఇప్పుడు చెప్పారు కదా, అసలు సెక్స్ లేకుండా వీళ్ళు ఉండలేరు, ఫిజికల్ ఇంటిమసీ లేకుండా ఉండలేరు అని చెప్పి. సో వీళ్ళని తీసుకుంటే లస్ట్ పార్ట్ ఆఫ్ అంటే లవ్తో కూడిన లస్టా లేకపోతే ఓన్లీ లస్టా? మీరు క్వశ్చన్ క్లియర్గా అడగండి. ఏంటంటే మీరు లవ్లో లస్ట్ ఉంటుంది అన్నారు, లస్ట్లో లవ్ అనేది ఉండదు. లవ్ లస్ట్ రెండు వేరు మేడం. ఎందుకంటే లవ్ అన్నది మనం అవతల వాళ్ళకి ఇచ్చేది, దానికి 100 పుస్తకాలు రాసుకోవచ్చు రకరకాలు, కానీ బట్ యూనివర్సల్ లా ఆఫ్ లవ్ ఈజ్ వాట్ యు గివ్. ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళందరూ కూడా జీవితాలు సాక్రిఫైస్ చేసి వాళ్ళ ఆస్తులంతా దానం చేసి వాళ్ళ బయోగ్రఫీలు కూడా మనం చదివేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారు జీవితంలో అంటే దే హ్యావ్ సాక్రిఫైస్డ్. వాళ్ళు ఒక సిద్ధాంతం కోసం జీవితాన్ని దానికోసం అర్పించుకున్న వాళ్ళు, అవునా? లేదా ఎదుటి వ్యక్తులకు పనికొచ్చేటువంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి వాళ్ళ జీవితం అంతా కూడా త్యాగం చేసిన వాళ్ళు. బట్ అల్టిమేట్లీ వాట్ ఎవర్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ ఐడియాలజీ, ఫిలాసఫీ, బట్ దట్ ఈస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ సొసైటీ. దట్ ఈస్ వాట్ ఈస్ లవ్. But when it comes to understanding a love between opposite gender, male and female, love is just an emotion. Okay. It is a pure emotion. But once the love is transforming into the physicality, then everything comes. The self-management problems, mind management problems, comparisons, nervousness, discrimination, these kind of problems will arise. So, but this love cannot get into the lust. But the lust is a part of your mind, but still you can discriminate love and lust separate. ఇప్పుడు మన ప్రోగ్రాంలో మనం చెప్పేది ఏంటి, ప్రేమ 12 రాశులకు ఉంటుంది, ప్రేమ లేని రాశి ఎవరు ఉండదు. కానీ వాళ్ళు ఎందుకు ప్రేమించి విడిపోతున్నారు, కలిసిపోవట్లేదు ఎందుకు,
ఒకవేళ విడిపోయినా కానీ ఎందుకు మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయట్లేదు అంటే ఈ లవ్ ఎప్పుడైతే ఫిజికల్ అయిపోయిందో, భౌతికం అయిపోయిందో, ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఆ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. వీళ్ళకి ఎందుకు ఇట్లా ఉంటారు, వీళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వీళ్ళ బై బర్త్ ఇన్స్టింక్ట్ ఏంటి అని మనం డిస్కస్ చేస్తున్నాం. సో లవ్ ఎప్పుడు కూడా లస్ట్ కానీ లవ్తో కానీ రెండు కూడా ఆపోజిట్ పోల్స్ లాగానే ఉంటాయి. మనిషి మధ్యలోకి వచ్చినప్పుడు ఏమైపోతాయి అవి రెండింటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా అయిపోతాడు. ఈ ఎన్విరాన్మెంట్ అన్నది ప్రొవొకేషన్ కొంత ఉంటే మన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. అదే మీరు ఈ మకర రాశిలో వాళ్ళని చూడండి, వాళ్ళు సో ప్రాక్టికల్ పీపుల్. ఈవెన్ వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి కావాల్సింది నాకు ఈ ఫిజికల్ ఇంటిమసీ కావాలి అనుకుంటే కూడా వాళ్ళు అలాంటి విషయాల్లో చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. మీరు ఎక్కువసేపు వాళ్ళతో అబద్ధాలు చెప్పించలేరు, ఎక్కువసేపు మీరు వాళ్ళని డ్రామటైజ్ చేయలేరు. ఒక 2-3 సార్లు మాట్లాడితే వాళ్ళు మొహం మీద ఉన్నట్టు చెప్పేస్తారు, నాకు ఇది కావాలి, నేను ఇదని చెప్తారు. కానీ అటువంటి సిచ్యువేషన్ని వాళ్ళు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తారు. సో వీళ్ళలో లస్ట్ పర్సెంటేజ్ని మీరు చూసుకుంటే మాత్రం 50% ఉంటుంది. లవ్ కూడా ఈక్వల్ ఉంటుంది. దే ఆర్ ఈక్వల్లీ లవబుల్ పీపుల్. దే క్యారీ దర్ ఓన్ లస్ట్. సో బట్ వీళ్ళు ఏంటంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ 6 out of 10. సో దే కెనాట్ sustain without physical intimacy. So whether they perform very well on bed or not, but they want an interaction. Because mood swings అని చెప్పా కదా వీళ్ళకి, ఈ మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా అన్ప్రెడిక్టబుల్, అన్యూజువల్ ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఈ మకర రాశిలో పుట్టిన ఆడవాళ్ళు వీళ్ళు పైకి ఎంత రొమాంటిక్గా, ఎంత సెన్షువల్గా, ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తారు, బట్ వాళ్ళంతా లస్ట్ఫుల్ ఉంటారు లోపల. దే లైక్, యాజ్ ఐ టోల్డ్ యు నో, ఈ కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళకి చాలా దగ్గర తత్వం ఉంటుంది. వీళ్ళు పైకి కనిపించే అపియరెన్స్ తోని మనం ఒక ఇంప్రెషన్కి వచ్చినప్పుడు, వాళ్ళతో కలిసినప్పుడు, క్లోజ్గా ఉండి వాళ్ళతో ఒక ఇంటిమేట్ రిలేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దానికంటే డిఫరెంట్గా ఉంటారు. సో ఒక వ్యక్తికి ఫస్ట్ వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ అపియరెన్స్ చూసినప్పుడు ఏర్పడినట్టు అభిప్రాయం వాళ్ళతో కలిసినప్పుడు అంతగా ఉండదు. సో ఆ అదర్ పర్సన్ షుడ్ బికమ్ లాయల్, అదర్ పర్సన్ షుడ్ అకామిడేట్ అకార్డింగ్ టు ద మైండ్ సెట్ ఆఫ్ ద మకర రాశి. ఓకే, థ్యాంక్. అయితే మీరు ఒకవేళ మకర రాశి వాళ్ళు సక్సెస్ఫుల్ వ్యాలంటైన్గా సస్టైన్ అవ్వాలి అంటే మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? పోలిక తగ్గించుకోవాలి, కంపారిజన్స్ అండ్ డిస్క్రిమినేషన్, ఈగో తగ్గించుకోవాలి వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళందరితో పోల్చుకొని వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు కూడా ఉండాలి అనేటువంటి ఈ కంపారిజన్, డిస్క్రిమినేషన్, ఈగోస్ ఒకటి తగ్గించుకోవాలి. ఎప్పుడు ఎదుటి వ్యక్తి జీవితాన్ని శాసించేలాగా ప్లానింగ్ చేసి, ప్రణాళికలు చేసి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇట్లా ఉంటే నేను ఇలా ఉంటాను, బాగా ఆర్గనైజ్ చేసి పెడతారు. అసలు మకర రాశి వాళ్ళతో భయపడే రాశి ఏదైనా ఉంది అంటే ధనురాశి వాళ్ళు. ఓకే, మీకు ఇందాక చెప్పా కదా, ధనురాశి వాళ్ళు ఆ పింజరంలో నుంచి బయటకు వచ్చినటువంటి పక్షిలాగా ఉంటారు వాళ్ళు. వీళ్ళేమో ప్రతి చోట ఒక పింజరం పెడుతుంటారు. ఈ మకర రాశి వాళ్ళు ఎవరు ఇష్టపడతారు? సో వీళ్ళు ఇట్లా ఆర్గనైజ్ చేసి లైఫ్ని సైకలాజికల్గా ప్లాన్ చేసి చేయడానికి మీకు బిజినెస్కి సూటబుల్. అది బిజినెస్ ఫీల్డ్కి వాటికి సూటబుల్. కానీ పర్సనల్ లైఫ్, వెన్ యూ ఆర్ అసోసియేటెడ్ విత్ యువర్ లవర్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ కర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.